సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే లైక్ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అనమాట. సో 2025కి ఎలా ఉండబోతున్నాయి, ఎన్ని ఉండబోతున్నాయి, లైక్ క్యాంపస్కి ఏమైనా సీట్లు పెంచే అవకాశం ఉందా, అండ్ ఆల్సో ట్రిపుల్ ఐటీలో సీట్స్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఓకే. సో టోటల్ ఇన్ఫో అనేది మన వీటిలో చెప్పుకోబోతాం అనమాట. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, సో ఎవరికైనా సరే 10 పెట్టిన అట్లా తెచ్చుకోవాలని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే, సో నెక్స్ట్ వీడియో ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఆ వీడియో కావాలని చెప్పేసి. సో దాని ప్రకారం మనం ఒక బేసిక్ వీడియో ప్రిపేర్ చేద్దాం, అంటే లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ సర్టెన్ మార్క్స్ కోసం అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకైతే 2025 నోటిఫికేషన్ చూసుకుంటే లైక్ మనకి ఎప్పుడు రాబోతుంది, ఓకే. సో ఫస్ట్ అయితే మీకు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వితిన్ 1 మంత్లో మీకైతే రిజల్ట్స్ వస్తాయి కదా. సో వచ్చిన తర్వాత మనకి ప్రతి ఇయర్ జరుగుతున్నట్టే ఇయర్ కూడా, లైక్ అప్కమింగ్ ఇయర్ కూడా, సో జూన్ టు జూలై ఈ మిడిల్లో వచ్చే అవకాశం ఉందన్నమాట మనకు, ఓకేనా. లైక్ నోటిఫికేషన్ చెప్పేసి, సో వన్స్ మీకైతే నోటిఫికేషన్ ఈ టైంలో వచ్చిన తర్వాత ఈ డేట్ నుంచి 1 మంత్ అయిపోయిన తర్వాత మీకైతే కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. లైక్ కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు, ఫస్ట్ ఫేజ్ లిస్ట్ వస్తుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఫేజ్, సో ఈ ఫస్ట్ ఫేజ్లో మనకి ఏముంటాయి అనమాట, లైక్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు తప్పించి మిగతా అందరూ ఉంటాయి అనమాట. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళవి సెకండ్ ఫేజ్లో ఉంటాయి అనమాట, ఓకేనా. సో సెకండ్ ఫేజ్ ఏంటి బ్రో అంటే ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ. ఈ స్పెషల్ కేటగిరీ ఎవరంటే ఇప్పుడు పిహెచ్, ఓకే, ఎన్సీసీ, ఓకే, సో క్యాప్ అండ్ ఆల్సో స్పోర్ట్స్. సో వీళ్ళనమాట మనకి అందరు స్పెషల్ కేటగిరీ అనమాట. సో ఈ స్పెషల్ కేటగిరీ కోసం మనకి ప్రత్యేకంగా కొంత పర్సెంట్ ఉంటుంది అనమాట, లైక్ 1%, 2% సీట్స్ అనేవి ఓన్లీ వీళ్ళ కోసం మాత్రం ఉంటాయి అనమాట, ఓకేనా. సో స్పెసిఫైడ్ ఈ కేటగిరీ వాళ్ళ కోసం. మిగతా రిమైనింగ్ వాళ్ళ నేమ్స్ అని మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చేస్తుంది అనమాట, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మళ్ళీ బీసీలో మళ్ళీ 7 నుంచి ఈ వరకు ఓసీ మొత్తం కలిపి మనకి ఫస్ట్ ఫేజ్లో వస్తాయి అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన సీట్లు అండ్ సెకండ్ ఫేజ్లో వీళ్ళ సీట్లు కలిపేసి మనకి సెకండ్ ఫేజ్కి వస్తాయి అనమాట, ఓకేనా. సో మీకైతే బేసిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, సో మీకైతే బేసిక్ ప్యాటర్న్ చెప్పాను. ఇప్పుడు అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో అక్కడ ప్రాసెస్ ఏంటి మొత్తం ఇన్ఫో ఇస్తున్నా. సో ఫస్ట్ అయితే మీకు ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఆన్లైన్లో మనకైతే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. సో అది మీరు మొత్తం ఫిల్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాల్సి సంథింగ్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు పే చేసిన తర్వాత మీకైతే ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, మీకు చెప్పాను కదా, మీకైతే లిస్ట్ వస్తుంది, ఫస్ట్ ఫేజ్ లిస్ట్, ఓకే. సో ఆ లిస్ట్లో కనుక మీ నేమ్ ఉన్నట్టయితే, సో ఆ లిస్ట్లో నేమ్ ఎలా ఉందని మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్కి కానీ మెయిల్ కానీ మెసేజ్ చేస్తారు, ఓకేనా. ఒక మెసేజ్ ఫార్మాట్లో మీకు వస్తుంది, లేకుంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారనమాట, ఓకేనా. సో కాల్లో కూడా మీరు వాళ్ళతో మాట్లాడచ్చు, ఓకేనా. సో ఇలా అనమాట. సో వన్స్ మీకు ఇలా వచ్చేసిన తర్వాత మీరైతే మీకు వచ్చిన క్యాంపస్కి అయితే మీరు వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. సో క్యాంపస్లో ఎలా అంటే శ్రీకాకుళం కొన్న న్యూజిడ్ వాళ్ళకైతే న్యూజిడ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆర్కే వ్యాలీ కొన్న అండ్ ఒంగోలు వాళ్ళకైతే వెరిఫికేషన్ అనేది ఒంగోలు జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఈ 2 క్యాంపస్లో మనకైతే వెరిఫికేషన్ జరుగుతుంది. సో వెరిఫికేషన్ రోజు ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే, సో ఫస్ట్ అయితే మీరు క్యాంపస్కి వెళ్ళగానే సో మీకు ఎంట్రన్స్ గేట్ దగ్గర టోకెన్ ఇస్తారనమాట. సో టోకెన్లు ఎందుకంటే మనకి క్యాంపస్కి వెళ్తున్నట్టు టోకెన్, అండ్ ఆల్సో ఫుడ్ కోసం, స్టే కోసం టోకెన్ అనమాట. స్టే అంటే మొత్తం స్టే కాదు, జస్ట్ ఆ సెట్ అండ్ టైం పీరియడ్ వరకు అయితే మీకైతే ఇక్కడ టోకెన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో టోకెన్లు పికప్ చేసుకొని మీరైతే క్యాంపస్కి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ఒక సర్టెన్ రూమ్ ఉంటుంది, అది లైబ్రరీ అవ్వచ్చు లేకుంటే విజిటింగ్ హాల్ అవ్వచ్చు అనమాట. సో అందులో అయితే మీకైతే కూర్చోబెడతారు ఇలాగా, ఓకేనా. సో ఇలా కూర్చోబెట్టిన తర్వాత సపరేట్గా మీరైతే వెళ్ళాల్సి, అంటే మీ అంతే అంటే ఉంటుంది కదా లిస్ట్లో ర్యాంక్ వైజ్గా, ఓకేనా. సో లిస్ట్లో రోల్ నెంబర్ వైజ్గా కానీ లేకుంటే ఇక్కడ టోకెన్ తీసుకున్న నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ వైజ్ కానీ మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా, లోపలికి. సో వన్స్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఫ్యాకల్టీలతో మీరు ఒక్కొక్క దగ్గర ఒకటి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమో పేరు చెక్ చేస్తారు, ఇక్కడ అడ్రస్ చెక్ చేస్తారు, అండ్ ఆల్సో ఇక్కడ మీకు ర్యాంక్ చెక్ అంటే లైక్ మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు, అంటే మీ క్యాస్ట్, ఇన్కము, 10th మార్క్ షీటు అవన్నీ ఇలా మీకు వెరిఫై చేసుకున్న తర్వాత ఈ లాస్ట్ కౌంటర్లో మీకైతే ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఐడి కార్డ్ ఏంటంటే
జస్ట్ మీ నార్మల్ కాలేజ్ ఐడి కార్డు అండ్ ఆల్సో పేరెంట్ ఐడి కార్డు, ఓకేనా. సో పేరెంట్ ఐడి కార్డులో మనం నింపడానికి మనకైతే కొన్ని ఫొటోస్ కావాలి. సో మీ ఫొటోస్ ఒక 2, పేరెంట్ ఫొటోస్ ఒక 2 పేర్స్, ఓకేనా. అంటే 4 పట్టుకెళ్తే సరిపోద్ది, ఓకేనా. సో ఇది మీరు ఫస్ట్ ఇందులో 2 ఉంటాయి కదా. సో 2 మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఫామ్ ఇస్తారనమాట. సో ఫామ్లో తగ్గట్టుగా మీరు మీ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై లైక్ ఒక లైన్లో పెట్టుకుంటే తర్వాత ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో వెరిఫై చేసుకున్న తర్వాత మీకైతే ఈ ఐడి కార్డులోనే, ఓకేనా. సో ఈ ఐడి కార్డులోనే మీకైతే క్లాస్ నెంబర్ కూడా వాళ్ళు లైక్ చూపిస్తారనమాట. సో దాంట్లో రాస్తారు. సో టెంపరీ ఐడి కార్డు ఇస్తారు ఫస్ట్, తర్వాత మీకు పర్మనెంట్ ఐడి కార్డు ఇస్తారు తర్వాత అనమాట. సో వన్స్ మీకు ఇలా ఇచ్చేసిన తర్వాత మీకు ఒక స్పెసిఫిక్ డేట్ చెప్తారనమాట, అంటే ఒక స్పెసిఫిక్ డేటు. సో ఈ డేట్లో మీకైతే క్లాస్ స్టార్ట్ అవుతుంది చెప్పేసి, సో ఆ డేట్లోపు అయితే మీరైతే వచ్చి క్లాస్లో ఇంకా జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంక తెలిసిందే కదా సెకండరీ ప్రాసెస్ ఏంటంటే ల్యాప్టాప్ ఇస్తారు, ఓకే. సో ఫస్ట్ బేసిక్ నీడ్స్ ల్యాప్టాప్, షూస్, ఓకే, అండ్ ఆల్సో ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి, ఓకే. ఇంకా మనకి నార్మల్ నైట్ డ్రెస్లు ఉంటాయి కదా. సో నైట్ డ్రెస్లు ఉంటాయి, ట్రాక్ ప్యాంటు, షర్ట్స్ అవి ఇస్తారన్నమాట. ఇంకా యూనిఫామ్ ఇస్తారు ఫస్ట్లే యూనిఫాము. ఇంకా బేసిక్ నీడ్స్ వరకు అయితే ఇస్తారు. మళ్ళీ ఇవి అడగొద్దు, బకెట్లు సబ్బులు ఇస్తారంటే అవి ఇవ్వరు, ఓకేనా. సో బకెట్లు సబ్బులు మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. బకెట్లు సబ్బులు మొత్తం మనం మన పర్సనల్ నీడ్స్ వరకు మనం పట్టుకెళ్ళాలి. కాలేజ్ వరకు నీడ్స్ అయితే ల్యాప్టాప్, షూస్లో మళ్ళీ రన్నింగ్ షూస్, ఫార్మల్ షూస్ 2 ఉంటాయి. ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్తారు ల్యాప్టాప్ కోసం. ఇంకా హెడ్ ఫోన్స్ ఇస్తారనమాట, ఓకే. సో హెడ్ ఫోన్స్ కూడా మీరు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో డ్రెస్సులు చెప్పాను కదా, నార్మల్ నైట్ డ్రెస్సులు, యూనిఫామ్ డ్రెస్సు, ఇవైతే మీకు బేసిక్ నీడ్స్ అనమాట. ఇవన్నీ మీకు అక్కడ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తారు. డోంట్ నీడ్ టు వర్రీ. అవి మీరు వేసుకుంటారా వేసుకోరాది ఇంక మీ ఇష్టం అనమాట. మీరు బాగా రిచ్ అయితే ఇంక వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ అయితే అందరూ వేసుకుంటారు. జస్ట్ అటు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎవరైనా సరే. సో ఫస్ట్ వెళ్ళిన 1 year మాత్రం కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ రూల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీ ఇష్టం, మీరు వేసుకుంటారో లేదా ఇంకా పక్కన పెడితే అలా విషయం ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా క్లాస్ టైమింగ్స్ వచ్చేసరికి, సో క్లాస్ టైమింగ్స్ ఎట్లా అంటే మీకు PUC 1, సో ఇక్కడ మనకి ఇక్కడ ఎలా పిలుచుకుంటామంటే PUC 1, PUC 2 అంటారనమాట, ఓకేనా. PUC 1, ఓకే, అండ్ ఆల్సో PUC 2 అంటే ఇది మనకి బయట ఇంటర్తో సమానం అనమాట. ఓకే, ఇంటర్మీడియట్. దీని తర్వాత PUC అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు. తర్వాత మనకి బీటెక్ ఉంటుంది. సో బీటెక్ మనకి బేసిక్ లాగా అందరికి కూడా 4 years, ఓకే. సో మనకు కూడా 4 years అక్కడ బ్రాంచ్ కలిసిన తర్వాత చేసుకోవచ్చు అంటే అంతే, ఓకేనా. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి PUC 1లో టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ 4:30 వరకు క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క క్లాసు 1.5 hour ఉంటుంది. మేబీ అది ఫ్యాకల్టీ బట్టి తక్కువ ఎక్కువ అవ్వచ్చు అనమాట. అది అలాగా ఫార్మాలిటీ బట్టి మనకి క్లాసుల టైమింగ్స్ మారుతూ ఉంటాయి, ఓకేనా. అండ్ ఇంకా PUC 1, PUC 2 కూడా సేమ్ టైమింగ్సే. తర్వాత బీటెక్ వచ్చేసరికి మనకి బీటెక్లో మనకి బ్రాంచ్ బట్టి క్లాసులు ఉంటాయి అనమాట. సో అందరికి ఒకలా ఉండవు, వేరేగా మనకు స్ప్లిట్ అయితే ఉంటాయి క్లాస్ మొత్తం. సో ఇది మనకు బేసిక్ ఓవరాల్ ఐడియా, ఓకే. సో ఎవరికైనా సరే కాలేజ్ వీడియోస్ కానీ సో మీరు కాలేజ్ చూసుకోవాలనుకుంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. మనకి క్యాంపస్ టూర్స్ అనే వీడియోస్ ఉంటాయి, ఓకేనా. క్యాంపస్ టూర్స్. సో ఆ క్యాంపస్ టూర్స్లో మనం మొత్తం చూపించుంటాం కాలేజ్ మొత్తం ఎలా ఉంటుంది, మొత్తం ఏంటి, క్లాసులు ఏంటి, లైబ్రరీస్ ఎలా ఉంటాయి, ఇంకా లైక్ క్యాంపస్ మొత్తం ఓవర్వ్యూ ఎలా ఉంటుంది. సో మొత్తం అయితే మనకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకొచ్చామంటే మొత్తం ఎలా ఉంటుందని చెప్పేసి చూస్తే మీకు ఒక బేసిక్ అవగాహన వస్తుంది ఇలా అని చెప్పేసి, ఓకేనా. దాని తర్వాత మనకి సాయంత్రం క్యాంటీన్ వ్యూస్ అన్నీ, క్యాంటీన్ సంబంధించి మొత్తం లైక్ ఇన్ఫర్మేషన్ వ్యూస్ మొత్తం అన్నీ ఆ వీడియోస్ అంటే ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఇది మాట మన బేసిక్ వీడియో. సో మీకైతే మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా తెలుసుకోవడానికి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకే. సో సీ యూ నెక్స్ట్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా సరే, ఓకే. సో ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం, ఓకేనా. సో టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.